ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్. గుజరాత్ రాష్ట్రానికి మించి సంపదను సృష్టించే ప్రాంతంగా మారాలన్నారు. రాష్ట్రం మరోసారి విభజన గాయాలకు గురికాకుండా ప్రజల్లో నాది అనే భావన పెరిగేలా చూడాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. విజయవాడలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆలయ అధికారులు సాదర స్వాగతం తెలిపారు. దర్శన అనంతరం మాధవ్ దంపతులకు అమ్మవారి ఆశీర్వాదంతో పాటు చిత్రపటం అందించారు. కళ్యాణి కళ్యాణ్య కళ్యాణి తనువా తనువా కళ్యాణ్య కళ్యాణి తనువా కళ్యాణి తనువా తనువా కళ్యాణి కళ్యాణి తనువా. ఆంధ్ర ప్రాంతానికి దేశానికి కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వెళ్ళటం జరిగిన ప్రపంచ దేశాలని కూడా ఆదర్శనేతగా చూసుకున్నారు. కనుక అటువంటి ఒక గొప్ప ప్రభుత్వం నడుస్తున్న సమయంలో ఒక గొప్ప పార్టీ భారతీయ జనతా పార్టీ పరంపర, భారతీయ సంపాదించిన సాంప్రదాయాలు, మన యొక్క సంస్కృతిని వికాసం కోసం కృషి చేసే పార్టీ, దేశభక్తయుత పౌరులను తయారు చేయాలనే ఆలోచనతో ఉద్భవించిన పార్టీ. కనుక ఈ పార్టీ యొక్క అత్యుత్తమమైన స్థాయి రాష్ట్ర అధ్యక్షుడు, ఆ విధంగా ఆంధ్ర ప్రాంతం యొక్క రాష్ట్ర అధ్యక్షుడు అవ్వటం నా అదృష్టంగా భావిస్తున్నా. తప్పనిసరిగా పెద్దలందరి యొక్క మార్గదర్శనంతో మాకు అద్భుతమైన నాయక శ్రేణి ఉంది. వాళ్ళందరితో కలిసి చిట్ట చివరి కార్యకర్త వరకు వెళ్లి సంస్థాగతంగా పార్టీ నిర్మాణం చేయడంతో పాటు మన ప్రాంత అభివృద్ధి సంబంధించిన సమగ్ర అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి కలిగి ఏవైతే మన ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో పూర్తి చేయాల్సిన విషయాల పట్ల శ్రద్ధ వహిస్తూ వాటన్నింటినీ పూర్తి చేసే ప్రయత్నం చేయడంతో పాటు మన భాష, తెలుగు భాష ఏదైతుందో దాని ప్రాశస్యాన్ని, దాని హోదాని, దాని స్థాయిని పెంచే విధంగా దేశవ్యాప్తంగా తెలుగు, భారతీయ భాషలకు సంబంధించిన ఏదైతే మాతృభాష కల్పన నరేంద్ర మోడీ గారు చెప్పారో ఆ విధంగా ఆంధ్ర ప్రాంతంలో కూడా తెలుగు యొక్క ఉన్నతి కోసం కృషి చేస్తానని చెప్పి మన భాష మన యొక్క సంస్కృతి యొక్క రక్త ప్రవాహంగా భావిస్తున్నాం. కనుక ఆ విధంగా ఈ యొక్క రక్త ప్రవాహం వెళ్లేటట్టు, తెలుగు మాధ్యమాన్ని పునరుద్ధరించేటట్టు, తెలుగులో రాయటం, మాట్లాడటం, చదవటం ద్వారా అభివృద్ధి జరుగుతుందని చెప్పి చూపించడానికి ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం.